ఉన్నతమైన నామములో ఈ రాత్రికాలపు సంపూర్ణ రాత్రి కూడిక చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. గడిచిన కాలమంతా దేవుడు తన అపారమైన ప్రేమ చేత సెప్టెంబర్ మాసం అంతటిలో కృపనిచ్చి అక్టోబర్ మాసంలో మనను నడిపించిన దేవాతి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవుని స్తుతించి ఘనపరిచి స్తోత్రం. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. కరుణతో నడిపించు యేసయ్యా, ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఎస్, కృపతో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ దారిలో వెళ్ళాలన్నా, ఎక్కడ ఆగిపోయినా మరలా ప్రారంభించాలన్నా ఆయనే మనకు మార్గం చూపించి నడిపించేవాడు. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా ధనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఎస్, ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకుని గడిచిన కాలమంతా ఆయన మేలులను మనం తలపోసుకుంటూ ఆయన యందు మనకున్న ఆ విషయంలో చిగురింపజేసేటువంటి ఆనందముల గురించి స్తుతిద్దాం. ప్రైజ్ గాడ్. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ యందే నాకు ఆశలు చిగురించి ఆనందము నీచెను. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ యందే నాకు
ఆశలు చిగురించి ఆనందము నీచెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఎస్, గాఢంధకారం కమ్మినప్పుడు ఆయనే మనకు దీపంగా ఉండి కన్నీటి కెరళాలను వల్ల ఉంచినప్పుడు మన నిరీక్షణకు మార్గమై ఉండి నడిపించిన యేసయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారి వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. మంచిది. మీరంతా చాలా మంచోళ్ళు కనుక చాలా చక్కగా దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు ఎంతో నిశ్శబ్దంతో దేవుణ్ణి స్తుతించి గణపరిచినందుకు చాలా సంతోషం. మెట్టుకు ఈనాటి సంపూర్ణ రాత్రి కోడిక మనం పాడుకున్న కీర్తనలాగానే సమస్తానికి ఆధారమైనటువంటి యేసయ్యను మనము కలిగి ఉన్నాం. యేసయ్యను కలిగి లేని కొన్ని జీవితాలు ఆనాడు మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రజలు వారి పాపాన్ని, వారి నాశనాన్ని గురించి ప్రవక్త విలపించినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. రైట్, ఓకే, రైట్. అయితే ఈ సమయంలో ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, గిలాదులో గుగ్గిలము లేదా? ఏంటిది? గిలాదులో గుగ్గిలము లేదా? ఈరోజు మన యొక్క అంశం. ఇంతకీ గిలాద్ అంటే ఏంటి, గుగ్గిలం అంటే ఏంటి, అదేం పని చేస్తుంది,
దాని గురించి మనం ఈరోజు కొన్ని అంశాలను జాగ్రత్తగా నేర్చుకుందాం. గిలాదు అనగా ఒక రాతి ప్రాంతం. రాతి అంటే కొండ ప్రాంతము అని చెప్పాలి. అలాంటి కొండ ప్రాంతంలో గుగ్గిలము లేదా అనేటువంటి ప్రశ్నను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. ఓ ప్రవక్త విలపిస్తున్నాడు, ఓ దైవజనుడు విలపిస్తున్నాడు, ఓ సంఘ కాపరి విలపిస్తున్నాడు. ఒక సంఘము యొక్క కాపరి ఈ రీతిగా ప్రశ్నిస్తున్నాడు, గిలాదులో గుగ్గిలము లేదా అని విలపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక ప్రవక్త కూడా ఇక్కడ విలపిస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు విలపిస్తున్నాడు అనే సందర్భాన్ని మనం చూస్తే 8వ అధ్యాయం 1వ వాక్యం చూసినప్పుడు, ఆ కాలమున శత్రువులు యూదారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధుల నుండి వెలుపలికి తీసి, వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన సూర్య చంద్ర నక్షత్రం ఎదుట వాటిని పరిచెదరు. అవి కోర్చబడకయు, పాతి పెట్టబడకయు, ఆ భూమి మీద పెంటవలే పడి ఉండెను. అప్పుడు నేను తోలివేసిన స్థలమన్నిటిలో మిగిలిన ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదులు. ఇదండి పరిస్థితి. దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు అక్కడ చేరినటువంటి ఆ కాలమున యూదారాజులైతేమి, అధిపతులైతేమి, యాజకులైతేమి, ప్రవక్తలైతేమి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, దేవుని మాటను లక్ష్య పెట్టక, దేవుని ఉద్దేశమును ఎరుగక, దేవుని చిత్తమును గ్రహించక, వారు చేసినటువంటి, వారు పూజించినటువంటి, వారు అనుసరించినటువంటి విధానమును చూసినప్పుడు దేవునికి బహుగా కోపము కలిగిందట. ఎంత కోపం కలిగింది అంటే 5వ వాక్యం మనం చూస్తే, యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయమును చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. నేను చెవి ఎగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడు ఒక్కడును లేకపోయేను. యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతివాడు తనకిష్టమైన, ఎలా అంటండి, మనుష్యుడు ఎలా ఉన్నాడట, ఎలా ఉన్నాడట, యుద్ధమునకు సిద్ధపడినటువంటి గుర్రం వలె. గుర్రాలు యుద్ధానికి సిద్ధపడినప్పుడు ఎలా ఉంటాయి? చాలా టెన్షన్లో ఉంటాయి. వానికంటే నేను ముందుండాలి, వానికంటే నేను ముందుండాలి అనేటువంటి సాధన చేపిస్తుంటారు ఆ గుర్రాన్ని ఆ పోషించేటువంటి యజమాని. ఎందుకని? ఆ పరుగు పందెములో నేనే ముందుండాలి అనే విధానంతో. ఆ విధముగా మనుష్యుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఆ గుర్రము ఏ రీతిగా పరుగు పందెమునకు సిద్ధపడి ఉందో ఆ రీతిగా మనుషులందరూ ఎలా ఉన్నారట, ప్రతివాడును తనకిష్టమైన మార్గములో తిరుగుతున్నారు. గుర్రం కంటే స్పీడ్గా తిరుగుతున్నారు. ఇక చూసుకోండి మరి.
మనుషుల యొక్క పాపాలు, మనుషుల యొక్క జీవిత విధానం ఎలా ఉందంటే గుర్రానికంటే స్పీడుగా ఉంది. మనుషుడు ప్రతిదానికి తనకిష్టమైన మార్గములో తిరుగుతూ దేవుని యొక్క ఉద్దేశాలను ఎరుగక ఉన్నాడు. దేవుని ఉద్దేశాలను ఎప్పుడైతే ఎరగని వారుగా ఉన్నాడో దేవుని యొక్క కోపము ఆ ప్రజలపైన రాణించబడినది. ఆ ప్రజలపైన రాణించబడినప్పుడు వారిని బాగు చేసేవారు ఎవరున్నారు? అందుకే ఆ 22లో అంటున్నాడు, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. ఈ గిలాద్ అనే ప్రాంతము ఒక కొండ ప్రాంతము, రాతి ప్రాంతమే కాకుండా ఇది యోర్దాన్ నది తూర్పున ఉందన్నమాట. ఇశ్రాయేలుడు 12 గోత్రంలో ఉన్నటువంటి గాదు గోత్రం వారు అక్కడ నివసించేవారు. గాదు ఇప్పుడు ప్రెజెంట్ కూడా జోర్దాను దేశంలో ఉన్నది. ఇప్పటికీ కూడా ఆ గాదు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ గోత్రపు వారు గిలాదులో ఉన్నటువంటి ఆ యొక్క గుగ్గిలము, గిలాదులో ఉన్నటువంటి గిలాద్ అనే పట్టణం ఏంటంటే ఇదొక ఆశ్రయపురము అని కూడా పిలుస్తారు. మనం చూస్తే యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము, యెహోషువ 8వ వాక్యం. అరణ్యములోని గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్యుల గోత్రం నుండి బాషానులోని గోలానును నియమించిరి. చాలు ప్రియులు, ఇక్కడ ఈ మాటను మనం గమనించినైతే ఈ యొక్క గాదీల గోత్రం నుండి వచ్చినటువంటి ఈ గిలాదును గురించి ఇదొక ఆశ్రయపురం అని కూడా పిలిచారు. మనము 38వ వచనం చూస్తాం. యెహోషువ గ్రంథము 21:38. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గిలాదు అని రాయబడి ఉంటుంది. నరహంతులకు ఆశ్రయం అంటే ఒక నరహంతకుడికి శిక్ష వేయాలంటే ఆ శిక్ష అమలు కాని వారిని ఆ గిలాదులో ఉంచుతారట. అందుకే దాన్ని ఆశ్రయపురము అని కూడా పిలుస్తారు. ఆ ఆశ్రయపురంలో ఎవరైతే దోషం చేస్తాడో ఆ దోషము లేదా ఆ పాపము, ఆ శిక్ష నేరారోపణ కాలేదనుకోండి, ఆ నిరూపణ అయ్యేంత వరకు వారిని ఆ ఆశ్రయపురంలో ఉంచుతారట. అందుకే ఆ గిలాదు పట్టణము ఆశ్రయపురం అని కూడా పిలుస్తారు. అలాంటి పట్టణములో ఉన్నటువంటి ప్రజలు వారికి మరి ఏమైందంటే దేవుని ఎడల భయము లేని వారు గాను, భక్తి లేని వారు గాను, ఇష్టానుసారమైనటువంటి విధానాలను బ్రతుకుతున్నప్పుడు దేవునికి వచ్చినటువంటి ప్రతి విధమైన కోపము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వాక్యము చివరి మాటను చూస్తే, అయితే నా ప్రజలు యెహోవా విధిని, దేవుని యొక్క న్యాయ విధిని ఎరుగని ప్రజలకు మేము జ్ఞానులమనియు మా యొద్ద నేనున్నదనియు మీరెలా అనుకుందరు? నిజమే కానీ శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు. ప్రియరా, ఈ మాటను మనం గమనించినప్పుడు దేవుని యొక్క పిల్లలైనటువంటి వారు దేవుణ్ణి విస్మరించి వారి ఇష్టానుసారముగా ఆయన న్యాయ విధిని ఎరుగనటువంటి వారికి
వచ్చేటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు, భయంకరమైనటువంటి రోగాలు, భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించే నాదుడే లేడా? ఆ యొక్క భయంకరమైన శాపము నుంచి తప్పించి వారికి స్వస్థతనిచ్చేటువంటి నాదుడే లేడా అని ప్రవక్త ప్రజలను గురించి అక్కడ ప్రలాపిస్తున్నట్లుగా మనము చూస్తాం. చూడండి 21వ వాక్యం 8:21 చూస్తే, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ప్రవక్త వేదన పడుతున్నాడు, ప్రవక్త జనుల గురించి బాధపడుతున్నాడు, వ్యాకుల పడుతున్నాడు, చింతపడుతున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క భయము లేక వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు సూటిగా చెప్పినటువంటి సమాధానం ఇది. ప్రవక్తను లేవనెత్తి, ఇదిగో ఫలానా దేశములు ఉన్నటువంటి ఫలానా ప్రజలు వారి ఇష్టానుసారమైన బ్రతుకులను బ్రతుకుతున్నారు గనుక మరి వారిని మరణమునకును శిక్షకును పాత్రులగునట్లుగా నేను చేయబోతున్నానని ఆయన ప్రవక్తను పంపించిన విధానం మనకిక్కడ కనిపిస్తూ, ఆ విధానాన్ని మనం చూసినప్పుడు అనేక మార్లు ఆయన యొక్క ఉద్దేశాన్ని ఎరుగని ప్రజలుగా ఉన్నటువంటి వారిని గురించి ఇంకా అనేక మాటలు రాయబడాన్ని మనం గమనిస్తాము. గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 29వ వాక్యాన్ని చూస్తే, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశమంతమును పట్టుకొని అచ్చటనున్న వారిని ఆషూరు దేశమునకు చెరగా తీసుకుని పోయెను. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకాహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యూదారాజైన ఉజియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజైన. చాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశం అంతటా ఉన్న వారందరినీ ఆషూరు దేశమునకు చెరగా తీసుకొని పోయి ఉన్నారు, పట్టబడి ఉన్నారు. ఆ గిలాదులో ఉన్నటువంటి ప్రజల యొక్క విడుదల, ఆ ప్రజలకు కావలసినటువంటి గుగ్గిలము అనే మాటకు అర్థం ఏంటంటే ఔషధము లేక మందు అని అర్థము. గుగ్గిలం అనగా ఔషధము లేదా మందు అని మనము గ్రహించవచ్చు. అంటే ఆ గిలాదులో నివసిస్తున్న ప్రజలకి వారు చేసిన పాపమునకు విడుదల కొరకు వారికి ఎటువంటి మందు లేదా? వారు చేసిన పాపమునకు ప్రతిగా, దేవునికి వ్యతిరేకంగా వారు నడిచిన విధానమునకు ప్రతిగా వారికి సహాయము చేసే వైద్యుడు లేడా? ప్రవక్త ప్రలాపిస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ దేవుని సేవకులు ఈ రీతిగా బోధిస్తున్నప్పుడు ప్రజల్లో ఉండవలసినటువంటి ఆ చైతన్యము, వింటున్నటువంటి మాటల పైనను వాక్యం పైనను ఎటువంటి రెస్పాన్స్ను కలిగి ఉన్నారు, ఏ విధముగా దేవుని యొక్క మాటలను వినినప్పుడు వారి జీవితాలను సరిచేసుకుంటున్నారు. గుగ్గిలమనబడేటువంటి ఔషధము, వాక్యం అనే ఔషధము. ఈరోజు క్రైస్తవునికి గుగ్గిలం ఏంటంటే దేవుని వాక్యమే. రోగముతో ఉన్నటువంటి ఔషధం ఏంటంటే దేవుని వాక్యమే. గుగ్గిలం అనగా ఔషధము, అది మందు.
గిలాదులో నివసిస్తున్నటువంటి దేవునికి అయిష్టులైన ప్రజలకు మందిచ్చే నాదుడే లేడా అని ప్రవక్త ప్రలాపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా? ఆయనను మనము బాధ పెట్టే స్థితిలో ఉన్నామా? ఆయన యొక్క వాక్యానుసారమైనటువంటి విధానాన్ని విని అనుసరిస్తున్న స్థితిలో ఉన్నామో ఈరోజు పరిశీలించుకోవాలని వాక్యం సెలవిస్తోంది. గిలాదులో నివసిస్తున్న ప్రజలకి ఔషధం ఇచ్చే నాదుడే లేడా? వారిని సంరక్షించే నాదుడే లేడా? వారిని ఆ స్థితి నుంచి తప్పించే నాదుడే లేడా? చూడండి, ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 11వ వాక్యంలో కూడా మనం ఇక్కడ చూస్తాం. 10 నుంచి చదవండి. ఇర్మియా 46:10. ఇది ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవాకు పగ తీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపార తినును, అది తనివి తీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీస్ నది వద్ద ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలి జరిగింపపోచున్నాడు. 11 చదవమ్మా. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధమును తెచ్చుకునుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. చాలమ్మా. ఈ యొక్క గిలాద్ అనేటువంటి కొండ ప్రాంతములో ఔషధములు దొరుకుతాయి, కానీ ఆ ఔషధములు మీకున్నటువంటి ఈ రోగమునకు పనిచేసేగావు. ఇవి వ్యర్థమైన ఔషధములు. మీరు వాడుతున్నటువంటి ఈ మందులు, మీరు వాడుతున్నటువంటి ఔషధములు పనిచేసేటువంటివి కావు. ఎందుకంటే మీకున్న రోగానికి పనిచేసే ఔషధం ఇది కాదు. 12లో అంటున్నాడు, నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను, నీ రోదన ధ్వని దేశమంతట వినపడుచున్నది. బలాఢ్యులను తగిలి కూలుచున్నారు, ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుచున్నారు. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తులను హతము చేయుటను గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క వాక్కు ఇది. పిల్లలు, మనం గమనించినప్పుడు ఈ యొక్క దేవుని యొక్క పగ, అందుకే యెహోవాకు పగ తీర్చు దినం వచ్చింది అని అన్నాడు భక్తుడు. మనుషుల యొక్క తప్పిదములు, మనుషుల యొక్క అవిధేయత దేవునికి ఎలా ఉందట? మనం పగస్థులం అవుతున్నాం, మనం ఆయనకు శత్రువులం అవుతున్నాం, మన మీద ఆయన ప్రతిదండన చేయటానికి సిద్ధపడుతున్నాడు. అనేక మంది శత్రువులను లేవనెత్తుతున్నాడు. అందుకన్నాడు, యూఫ్రటీస్ నది మొదలుకొని ప్రభు సైన్యపతి యెహోవా బలిగొర్రపోవచ్చున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని ఎడల ఎప్పుడైతే అవిధేయత కలిగిన వారముగా ఉంటామో మనకు ఎటువంటి రోగం వచ్చినను, ఏ ఔషధములు మనం వాడినను అవి పని చేయవని వాక్యం సూటిగా చెప్తోంది కదా. 46వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అన్నాడు. 46వ అధ్యాయంలో చక్కగా చెప్పాడు, నాయనా నీకు వచ్చినటువంటి ఈ రోగానికి ఏ వైద్యుడు మందిచ్చినా, ఏ ఔషధము వాడినా దీని నుంచి తప్పించేవాడు ఎవడు లేడు. ఎందుకంటే దేవునికి విపరీతమైన కోపం వచ్చింది. దేన్ని బట్టి వచ్చిందంటే, ప్రతి వాడు తనకిష్టమైన మార్గములలో తిరుగుతూ ఆయన న్యాయ విధిని ఎరుగకున్నారు గనుక, ఆయనను నిరాకరించి, ఆయన వాక్యమును నిరాకరించి వారి ఇష్టానుసారమైనటువంటి వారి సొంత జ్ఞానముతో తిరుగుతున్నారు గనుక దేవునికి కోపం వచ్చింది. గనుక నా ప్రియ దేవుని సంగమా, మనము దేవునికి కోపం వచ్చేటువంటి క్రియలు మనలో ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. మన జీవితాలు దేవునికి ఇష్టమైనవి గాను, దేవుని సన్నిధిలో మనము కనపరచబడుతున్న విధానము, మన యొక్క ప్రవర్తన దేవునికి కోపము రేపేదిగా ఉండకూడదు. కోపం రేపినప్పుడు ఏ ఔషధము వాడినను అది
ఏంటట? పని చేయదట. అర్థమవుతుందా? ఈరోజు గిలాదు ప్రాంతములో నివసిస్తున్నటువంటి ప్రజలు దేవునికి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులు బ్రతకక వారి సొంత బ్రతుకులను ఎప్పుడైతే బ్రతికారో దేవునికి కోపం వచ్చింది. అలా ఎప్పుడైతే కోపం వచ్చిందో వారు ఏ ఔషధము వాడినా అది వారిపై పని చేయట్లేదు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమం, మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి భయంకరమైన సన్నివేశాలను మనం అనుభవిస్తూ ఉంటాం. మనము 8వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చూడండి, ముగింపులోకి వెళ్దాం. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడసి వచ్చను గాని వారేమాత్రమును సిగ్గుపడరు, అవమానం నొందితమని వారికి తోచలేదు గనుక పడిపోవారిలో వారు పడిపోదురు, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని దేవుడు సెలవిస్తున్నాడు. పిల్లలు గమనించినట్టయితే మన హేయమైన క్రియలు, సిగ్గుపడవలసిన సంగతులను మనం విడిచేసి మన ఇష్టానుసారమైనటువంటి విధానంలో మనం తిరుగుతున్నప్పుడు, మన యొక్క జీవితం ఏ స్థితిలో ఉందో గ్రహించలేనప్పుడు దేవుని వాక్యము చక్కగా చెప్తూ ఉంది, నీవెక్కడ తప్పిపోయి ఉన్నావు, ఎక్కడ పడిపోయి ఉన్నావు. అందుకే అన్నాడు, పడిపోవారిలో పడిపోవుదురు, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని వాక్యం సెలవిస్తుంది. మనం పరిశీలించుకోవాలి, మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి. మన జీవితాల్లో గిలాదులో నివసిస్తున్నటువంటి ప్రజల వలె ఉన్నామా? వాక్యము చక్కగా మనల్ని అడుగుతుంది, నీవు గుగ్గిలము తీసుకున్నను అది నీకు పని చేయదు, దాన్ని యొక్క పని భారమును చూపించి వాడగలే వైద్యుడే లేడా అంటున్నాడు. ఈరోజు మనకు వచ్చేటువంటి కొన్ని అనానుకూలమైనటువంటి పరిస్థితులకు మందిచ్చే నాదుడు ఎవరు లేరు, కేవలము దేవుడు మాత్రమే. స్తోత్రం. కనుక ప్రియులరా, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవలసినటువంటి ఆ అద్భుతమైన స్థితిని మనము ఎక్కడి నుంచో పొందాలని ప్రయోగాలు చేసినా ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు అవి పని చేయవు. అందుకే ఆయన అన్నాడు, ఆ గుగ్గిలము నువ్వు ఎక్కడి నుంచో తెచ్చుకున్నప్పటికీ అది నీ మీద పని చేయదు అని అంటాడు. మరి అలాంటి స్థితి నుంచి మనము తప్పించబడాలి, అలాంటి స్థితి నుంచి మనం వేరు చేయబడాలి. దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలముగా, ఇష్టమైనటువంటి పిల్లలముగా మనము బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అందును బట్టి వాక్యము సూటిగా మనల్ని ఈ రీతిగా హెచ్చరిక చేస్తుంది. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి చదువుమా. యెషయా 22 చాలు 22:4 మనం చూసినప్పుడు చక్కగా భక్తుడైనటువంటి ప్రవక్తల యొక్క సంతాపాన్ని మనం చూస్తున్నాము. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై ఉండుడి, నా జనమును కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనములో జరిగినటువంటి సందర్భం, ప్రవక్తలకు వచ్చినటువంటి సందర్భం. ప్రవక్తలు సంతాపపడుతున్నారు దేవుని పిల్లల యొక్క స్థితిని చూసినప్పుడు. దేవుని పిల్లల యొక్క స్థితిని చూసినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. దేవుని పిల్లల యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారి నాశనాన్ని గురించి వారు తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైనట్లుగా మనం చూస్తున్నాం. గిలాదును గురించినటువంటి ఒత్తిడి కూడా అటువంటిదే. గిలాదులో నివసిస్తున్నటువంటి ప్రజలు భయంకరమైనటువంటి రోగస్తులుగాను వ్యాధిగ్రస్తులుగాను ఉంటున్నప్పుడు దేవుని యొక్క దాసులు ప్రవక్తులైనటువంటి వారు రోధిస్తున్న విధము మరి ఈ రీతిగా ఉంటుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క మాటలను వింటున్న మనము మన ఇష్టానుసారమైన జీవితాలను అనుసరించక దేవుని చిత్తమునకు లోబడిన వారం ఎప్పుడైతే ఉండగలుగుతామో మన యొక్క వ్యాధులకును బాధలకును రోగములకును
దేవుడిచ్చే ఔషధాలు పనిచేస్తాయి. అలా కాకుండా మన ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు ఏ ఔషధము నీకు స్వస్థతనివ్వదు అని వాక్యం సెలవిస్తుంది. భక్తుడు అక్కడ ఎంతగానో ప్రలాపిస్తున్నాడు. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకి స్వస్థత ఎందుకు కలగట్లేదు? ఈరోజు మనకు స్వస్థతలు ఎందుకు కలగట్లేదు? ఎందుకు మనకు ఆరోగ్యం ఉండట్లేదు? ఎందుకు మనము శ్రమలలో, బాధలలో, నిందల్లో, అవమానాల్లో ఉంటున్నామనే విషయాన్ని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకుంటే దానికి ప్రాముఖ్యమైన సమాధానం ఏంటంటే మనము మన ఇష్టానుసారమైన మార్గాల్లో తిరుగుతున్నాము. దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకొని నడవలసిన మనము మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో ఎప్పుడైతే తిరుగుతున్నామో, ఆయన న్యాయ విధిని ఎరుగని వారుగా ఎప్పుడైతే తిరుగుతున్నామో మన యొక్క జీవితాల్లోకి వ్యాధులు ప్రారంభమైనాయి. ఏ మందులు వాడినప్పటికీ తగ్గనటువంటి వ్యాధులు ప్రారంభమైనాయి. దానికి కారణము మన యొక్క అవిశ్వాస జీవితం, తప్పిపోయిన జీవితం, దేవుని నిరాకరించిన జీవితం. దేవుని మన యొక్క జీవితాల్లోనికి సమయమునియక మనము చేస్తున్నటువంటి హేయమైన క్రియల వలన వచ్చినటువంటి వ్యాధులకు ఔషధాలు పనిచేయవు. ప్రవక్త విలపిస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు, ఇక్కడ నివసిస్తున్న ఈ ప్రజలకు ఏ ఔషధము లేదా? ఎవరు వీరిని కాపాడేవారు? ఎవరు వీరిని మరి పరిస్థితి నుంచి తప్పించేవారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒక మాట చదివి ముగించుకుందాం. 7వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూసినప్పుడు, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినడెలా నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమంతటి యందును మీరు నడుచుకుంటురి. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించు నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచు వచ్చిన వారే. నేను అనుదినము పెందన కాడిన లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుతూ వచ్చి తిని, వారు నా మాటలు వినుకున్నారు, చెవియొగ్గకై ఉన్నారు, తమ మెడను వంచక తమ మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే ఏమంటే ఇంకా ఎక్కువ చదివితే మరి బాధ వచ్చేస్తుంది. కడుపులో మంట స్టార్ట్ అయింది. కడుపులో ఏం స్టార్ట్ అయింది? మీకైతే లేదు కానీ నాకైతే అవుతుంది. మన పితరుల కంటే మనం ఇంకా దరిద్రమైన స్థితిలో దేవుని ఆరాధిస్తున్నామట. దేవుణ్ణి మనము ఘనపరిచి ఆయన మహిమపరచవలసినటువంటి విధానము మన పితరుల కంటే మనం మరీ దుష్టులమైనవట. జాగ్రత్తకి ఈ మాటలు మనం గమనిస్తే, ఈ మాటలంతా, ఈ అధ్యాయం అంతా చదువుతున్న చేపు దేవునికి ఎందుకు కోపం వచ్చిందో, ఎందుకు ఆ గిలాదులో గుగ్గిలము దొరకలేదో, ఎందుకు అక్కడ ఏ వైద్యుడు లేకుండా ఉన్నాడో, ఎందుకు వారికి కొంచెమైన స్వస్థత కలగలేదో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. కనుక మనము మన పితరుల వలె దుష్టులమై ఉండక దేవుని చిత్తాన్ని అంగీకరించి ఆయనకి ఇష్టలైన ప్రజలుగా మనం ఉన్నప్పుడు మనకు క్షేమమును, సమాధానమును దొరుకుతుందని వాక్యం సెలవిస్తున్నాయి. అట్టి కృపలో మనముండి దేవుని యొక్క ఉన్నత కృపను అనుభవిస్తూ ఆ శిక్ష నుంచి తప్పించబడి ఆయనకి ఇష్టమైన పిల్లలుగా నివాసం చేస్తూ ఆయన నమ్మకమైన బిడలుగా మనం ఉండాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు మేము విన్నటువంటి వర్తమానం నైనా గిలాదులో ఉన్నటువంటి ప్రజలకు ఏ ఔషధము పనిచేయదని మీరు సెలవిచ్చారు. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ నివసిస్తున్న ప్రజలకు మరి స్వస్థత ఏమాత్రము లేదా,
వారు ఉన్నటువంటి రోగములు తప్పించడానికి అక్కడ ఏ వైద్యుడు వెళ్ళి పని చేయడా అని మీరు సెలవిచ్చారు. అవును నాయనా, నీకు అయిష్టమైన కార్యముల చేత బ్రతుకుతున్న బిడ్డలకు ఏ వైద్యుడు ఏ ఔషధము వాడినను అది అప్రయోజనకరమని సెలవిచ్చారు. ప్రయోజనకరమైనటువంటి విధానములో ఔషధం పనిచేయాలంటే మొదట నీకిష్టలైన బిడ్డలుగా, నీ కార్యములను అనుసరించే బిడ్డలుగా, నీ చిత్తానికి లోబడే బిడ్డలుగా, నీ క్రియలు కలిగినటువంటి బిడ్డలుగా ఉన్న వారికి మాత్రమే ఆ ఔషధము పనిచేస్తుందని లేఖనాలు సూటిగా సెలవిచ్చాయి. అవును ప్రభువా, ఈరోజు మా బ్రతుకుల్లో ఎన్నో అనానుకూల పరిస్థితులు, రోగాలు, శోధనలు, వేదనలు అనేకం కలిగి ఉన్నప్పటికీ ఏ ఔషధము వాడినా మా జీవితాల్లో అవి పనిచేయట్లేదంటే కారణం వాటికంటే ప్రాముఖ్యంగా మొదట మేము మీకు స్థానం ఇవ్వక, మీ చిత్తాన్ని అనుసరించి నడవక మా జీవితాల్లో అటువంటి అనానుకూల భయంకరమైనటువంటి పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నామని లేఖనాల ద్వారా ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రం. ఈ సంపూర్ణ రాత్రి కూడికలో నాయన చక్కని ఉపదేశం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన దేవా మీకు స్తోత్రాలు. నాయన చేరొచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వింటున్న బిడ్డలను ప్రభువా ఒక నూతనమైన దిశలో, ఉన్నతమైన ఉపదేశములో ముందుకు నడిపించమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.